హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆన్లైన్లో కరెంట్ బిల్ ఎలా కట్టాలి వీడియోలు మీకు చెప్తాను. ఇంతకుముందు మనం ఫోన్పేలో కరెంట్ బిల్ అయితే కట్టేవాళ్ళం కదా. ఇప్పుడు మనకు ఫోన్పేలో కరెంట్ బిల్ కట్టేదానికి అవకాశం అయితే లేదు. సో ఇవాళ వీడియో నేను మీకు ఆన్లైన్లో చాలా ఈజీగా ఎలా కరెంట్ బిల్ కట్టాలో చెప్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి APSPDCL అని. APSPDCL అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు APSPDCL సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ అనేది మనకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు పే బిల్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. పే బిల్స్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిలో మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, బిల్ డెస్క్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీరు టాప్ సైడ్ రైట్ కార్నర్లో మనకు 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్వీస్ నెంబర్ అని ఉంటుంది ఫస్ట్లో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ కరెంటు బిల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. కరెంటు బిల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లీజ్ ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, సేమ్ అవే నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కరెంటు బిల్లుకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే కరెంటు బిల్లు నెంబర్ ఉంటుంది, అలాగే కరెంటు బిల్లు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ నేమ్ ఉంటుంది, అలాగే కరెంటు బిల్ అమౌంట్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు ఒకసారి డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. కరెక్ట్గా ఉన్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం పేమెంట్ అయితే చేయాలన్నమాట. పేమెంట్ చేయడానికి ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇలా జూమ్ చేయండి. ఇక్కడ మనకు QR కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు భీమ్ UPI అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మేక్ ఏ పేమెంట్ అని ఉంటుంది. ఈ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ అనేది డీటెయిల్స్ చూపిస్తుంది, ఎంతైతే అమౌంట్ ఉంటుందో. తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ విత్ పేమెంట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక QR కోడ్ వస్తుందన్నమాట. ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు QR కోడ్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ QR కోడ్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మీరు మీ ఫోన్పేని అయితే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మనకు టాప్ సైడ్లో QR కోడ్ స్కాన్ చేసేదానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ స్క్రీన్ షాట్ను మనం ఇక్కడ స్కాన్ చేయాలి. దానికోసం ఇక్కడ మనకి ఫోటో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసాం కదా, ఆ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ చూపిస్తుంది. 522 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ మనకు ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు UPI అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ అదే పేజ్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మీరు అమౌంట్ పే చేసేంత వరకు బ్యాక్గ్రౌండ్లో యాప్స్ని అయితే క్లోజ్ చేయకండి. క్లోజ్ చేస్తే మాత్రం పేమెంట్ అనేది అన్సక్సెస్ఫుల్ అవుతుంది, అంటే సక్సెస్ అవుతుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. రిసిప్ట్ కూడా వచ్చింది. దీన్ని నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆన్లైన్లో చాలా ఈజీగా మీ మొబైల్లోనే కరెంట్ బిల్ కట్టొచ్చు అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.